హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారో నాకు ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేస్తారా అండి? హ్మ్. సో, నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం నేను యమ్మీగా కాస్త స్పైసీ టచ్ తోటి బాయిల్డ్ ఎగ్ విత్ ఆనియన్ ఫ్రైడ్ కర్రీ చేస్తున్నాను. ఇది చాలా సూపర్బ్ అంటే సూపర్బ్ టేస్ట్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి తింటే మాత్రం అద్దిరిపోతుంది. మరి అరే! ఆనియన్స్ కదా అని చెప్పేసి ఏం ఆలోచించాల్సిన పనేమి లేదండి. స్పైసీ టచ్ ఉంటుంది. చాలా బావుంటుంది. సో, ఒక్కసారి ఇది మీరు ట్రై చేయండి. నచ్చితే మాత్రం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? సో, దీనికోసం ముందుగా నేనైతే ఒక 750 గ్రామ్స్ అంటే ఒక పావు తక్కువ 1 కేజీ వరకు ఆనియన్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఆనియన్స్ కాస్త ఎక్కువ పడతాయి. ఎండుమిర్చి ఒక 2, 3, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఓకే. నేను దీనికోసం ముందుగానే ఒక 4 ఎగ్స్‌ని బాయిల్ చేసేసుకొని, ఉడకబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి. ఆనియన్స్ ఈ కర్రీకి కాస్త ఎక్కువ పడతాయి. ఎందుకంటే దాంతోటే మజా. సో, ఎక్కువ లేట్ చేయకుండా కడాయి తీసేసుకోండి. దీంట్లో కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. ఓకే. ఒక చిన్న గ్లాస్ అనుకుందాం. చిన్న గ్లాస్ తోటి పోస్తే 1 గ్లాస్ పడుతుంది. ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు, తర్వాతకి ఒక 1 స్పూన్ జీలకర్ర వేయండి. ఒక చిటికెడు ఇంగువ. ఇలా అవి చిటపట్లాడుతూ ఉంటాయి కదా! అప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఒక 2, 3 ఇంకా ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ ఇవి అన్నీ వేసేసేయండి. సో, ఈ కర్రీ మాత్రం దీనికి తిరిగే ఉండదండి. నాన్ వెజ్ చికెన్, మటన్ తోటి ఈక్వల్‌గా ఉంటుంది. సో, దీన్నంతా ఒకసారి ఇలా కలిపేసేయండి. మంచిగా ఆయిల్ అంతా దీనికి పట్టేలాగా. ఈ ఉల్లిగడ్డలు తొందరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేద్దాము. ఓకేనా అండి? సో, ఇందులో నేను కొంచెం కరివేపాకు, కాస్త కొత్తిమీర వేసి ఒకసారి మళ్ళీ కలుపుతున్నాను. ఇలా కలిపేశాక ఇందులోకి కాస్త ఉప్పు వేస్తున్నాను. తొందరగా గోలిపోతాయి అన్నమాట ఉల్లిగడ్డలు అనేటివి. ఓకేనా అండి? ఇలా ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపి హైలో పెడితే మాత్రం దగ్గరనే ఉండి వెంటనే కలుపుతూ ఉండండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఆ తర్వాతకి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఒక 1 స్పూన్ వరకు వేసి మంచిగా సిమ్‌లోనే కాస్త కలుపుతూ ఉండండి అడుగంటకుండా. సో, ఇలా ఒక 2, 3 టైమ్స్ అలా కలుపుతూ ఉండండి. చూసారా ఆనియన్స్ ఎలా కలర్ చేంజ్ అయిపోతున్నాయో? సో, వీటితోటే టేస్ట్ అండి. ఇలా అయిపోయాక చిటికెడంత పసుపు లేదా హాఫ్ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపి ఇంకా పసుపు వేసాక ఇందులోకి మనం కావాల్సిన స్పైసెస్ వేసుకుందాం. 1 స్పూన్ కారం, 1 కానీ 1 ½ స్పూన్, నాకైతే ఒక 1 ½ అలా పట్టింది. మీకైతే మీకు రుచికి తగినంత వేసుకోండి. అండ్ ఇందులోకి నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం సాల్టే వేసాను, తర్వాత చెక్ చేసుకోవచ్చని. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అంత లేదా పావు స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి సిమ్‌లోనే పెట్టేసి కలపండి. ఇప్పటి నుంచి మాత్రం కర్రీ కొంచెం మనం సిమ్‌లోనే పెట్టి కలుపుతూ ఉండాలి. సో, ఇక్కడే ఉండండి జాగ్రత్తగా. సో, ఇలా కలుపుతూ ఉన్నారు కదా! చూస్తున్నారు కదండీ! ఇలా అంతా మిక్స్ అవుతుంది. ఎంత బావుందో. ఇలా ఉన్నప్పుడు ఒకసారి ఆయిల్ స్టార్ట్ అవుతుందన్నప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా చూసుకోండి. సో, అది అలా రెడీ అవుతున్నప్పుడు మనము ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఎగ్స్‌కి ఇలా పొట్టు తీసి ఘాట్లు పెట్టేసి రెడీగా ఉంచేసేయండి. ఒక పక్కకు పెట్టేసుకోండి. చూసారు కదా ఆయిల్ అంతా సైడ్‌కి స్టార్ట్ అయింది. సో, ఇలాంటప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ తీసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా! అందులో వేసేసి కలిపేసేయండి. చూడండి ఎంత బాగా కలిసిపోతుందో. సో, ఇలా మంచిగా కలిపేసి ఒక 5 మినిట్స్ సిమ్‌లోనే ఉంచి కాస్త స్లోగా కలుపుతూ ఉండండి. లేకపోతే బాయిల్డ్ ఎగ్స్ కదా! అవి ఇలా చితికిపోతాయి. ఓకేనా అండి? సో, ఇది రైస్‌కి, రోటీలోకి చాలా బావుంటుందండి. సో, ఇలా అంతా కాస్త ఒక 5 మినిట్స్ అయిపోయాక దీన్ని కొత్తిమీర లాస్ట్‌లో కాస్త కొత్తిమీర టచప్ ఇచ్చేసేయండి. అంతే అండి. యమ్మీ స్పైసీ ఆనియన్ అండ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సో, నా వీడియో మాత్రం మీకు నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒకసారి కర్రీ ట్రై చేస్తే అది ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.